హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము గోట్ లివర్ మసాలా ఫ్రై ఎలా వండుకోవాలో చూద్దాము. దానికోసము నేను ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులో దాదాపు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే దీంట్లో మనము మసాలాలు వాడుతున్నాము కదా, అందుకోసం అనమాట. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత దాదాపుగా ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ని నేను మిక్సీలో ఇలాగా పేస్ట్ వేసుకున్నాను. ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో దాదాపు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని కూడా ఆనియన్తో కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఈ ఆనియన్ పేస్ట్లోకి దాదాపుగా ఒక 250 గ్రామ్స్ వరకు లివర్ని నేను తీసుకున్నాను. అది కూడా మంచిగా కడిగిన తర్వాత దీంట్లో వేసుకొని ఆనియన్తో పాటు దీన్ని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా మంచిగా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము 1/4 స్పూను పసుపుని అండ్ 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని, 1/2 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 చిన్న స్పూను జీరా పౌడర్ వేసుకొని వీటన్నింటిని కూడా మంచిగా మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దీన్ని కలుపుతూ ఉండాలి మంచిగా ఫ్రై, ఎందుకంటే దీంట్లో మనము వాటర్ అనేది వేయలేము కదా, అందుకని దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న సైజు 3 టమాటాలను కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని దీన్ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు అనేది మీ ఆప్షన్ అండి, ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఈ పెరుగు కూడా మంచిగా దగ్గరికి అయ్యి నూనె అంతా ఇలా బయటికి వచ్చేంత వరకు కూడా దీన్ని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, తర్వాత 1 స్పూను ఉప్పుని వేసుకొని ఇవన్నీ కూడా కర్రీలకి మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు దీన్ని కూడా మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఉప్పుని అనేది లాస్ట్ వేసుకోవాలండి. ఈ లివర్ కర్రీలో లాస్ట్లో మనము 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసి దీన్ని కూడా కొద్దిసేపు ఇలాగా 30 సెకండ్స్ ఇలా పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన లివర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో మీ విషయాన్ని తెలియచేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.